ఈయన గురించి చార్టెడ్ అకౌంటెంట్ అని అది చాలా గతంలో అనుకునేవాళ్ళు. కోర్స్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఆడిటర్గా చాలా గొప్ప గొప్ప ఆడిటింగ్ చేశారనే వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప స్కాములు చేసిన దాంట్లో కూడా నిందితుడుగా ఈయన ఆడిటర్గా ఉన్నాడు కాబట్టి అట్లా ఫేమస్ అయ్యాడు ఈయన. అయితే ఈ మధ్య కాలంలో కాదు ఈయన మరి అసలు ఈయన నోటికే అదుపు ఉండదేమో. ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆ నోరు ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. మరి కొంతమంది పెంపకంలో అలాంటివి ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు తిరిగిన సర్కిల్లో చుట్టూ ఉన్న స్నేహాల వల్ల అలాంటిది రావచ్చు, లేదా కొంత బై డిఫాల్ట్ అలాంటిది ఉండొచ్చు. ఆయన నోరు విప్పితే భరించలేనంత భాష, ఆ దరిద్రపు భాష అంతా వింటాం. తప్ప నాకు వాళ్ళ పదం దొరకలేదు దరిద్రపు భాష అని. రాజకీయంగా విమర్శించాలంటే ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు, హుందాగా చేయొచ్చు. అంతేగాని ఇంట్లో వాళ్ళని, భార్యల్ని, పిల్లల్ని, లేకపోతే కించపరిచే విధంగా లీడర్స్ని మాట్లాడడం, లేకపోతే నువ్వు చచ్చిపోతావని మాట్లాడడం, నువ్వు అప్పుడు దాకా బతుకుంటావా, నీ స్థాయిలో ఆయన స్థాయిలో ఆయన అనకూడదు. ఎందుకంటే ఆయనకి పైన కింద మొత్తం మెరిచిపోయింది. కౌంటింగే డేస్, ఎవరైనా అంతే, డేసో ఇయర్సో అంతే, ఎవరైనా అంతే, ఆయనైనా మనమైనా ఏ స్థాయిలో వాళ్ళైనా కౌంటింగ్ చేసుకోవడమే. అలాంటిది ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు నాయుడిని ఆయన వాడిన భాష, ఆయన నిందించిన భాష సభ్య సమాజం ఏ మాత్రం యాక్సెప్ట్ చేయకూడని భాష, చేయలేదు కూడా చాలామంది. ఇదేం పోయే కాలం నీకని వాళ్ళే ఉన్నారు తప్ప ఏమీ దాన్ని కనీసం బాగా తిట్టాడు అన్నోడు కూడా లేరు. ఎంత శత్రువునైనా హుందాగా ఉండాలి అని చెప్తారు. అయితే ఆ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి విజయసాయిరెడ్డి లాంగ్వేజ్ని, చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏ పదజాలంతో దూషించాడో దాన్ని ఖండించిన వాళ్ళు కానీ కనిపించలా. ఏదో ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో ఎంపీలు ఏదో మాట్లాడారు, ఈయన మాట్లాడిన తర్వాత ఇక అంతే లేదు. మళ్ళీ నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో మెంబర్, ఆయన మాట్లాడటమే. మళ్ళీ మధ్యలో ఎందుకు మాట్లాడలేదు, ఏంటి, ఎవరు అసలు విజయసాయిరెడ్డి భాషకి, లేకపోతే విజయసాయిరెడ్డి యాక్టివిటీస్కి, విజయసాయిరెడ్డి యాటిట్యూడ్కి, విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా చేస్తున్న పోస్టింగ్లకి, వీటికి ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ లేదు? ఏపీ పోలీస్ ఎందుకు చూస్తూ ఉన్నారు? ఏపీ పోలీసులు వాళ్ళంతా వాళ్ళే అది రిలీజ్ చేశారు ఆ మధ్య కొన్ని, ఇలాంటి పోస్టులు పెడితే, ఇలాంటివి చేస్తే పోలీసులు సుమోటోగా మేమే కేసు పెడతామని కూడా విజయవాడ పోలీస్ పేరుతో ఒకటి వచ్చింది కూడా. వాళ్ళు 8, 9 ఇచ్చారు అందులో ఈ రకమైన పోస్టింగులు పెడితేనే. ఆ 8, 9కి ఇది అట్రాక్ట్ అవుద్ది విజయసాయిరెడ్డి గారు పెట్టే పోస్టింగ్లు. మరి ఈయన మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనే దానికి ఇప్పుడు నిన్న నాకు వచ్చిన ఒకటే చంద్రమోహన్ రెడ్డి గారు అడిగాడు నిన్న, ఈయన ఎలా బయట తిరుగుతున్నాడు అని. మరి చంద్రమోహన్ రెడ్డి గారే ఈయన ఎలా బయట తిరుగుతున్నాడు అని అంటే ప్రజలేం చెప్పాలి? ప్రజలకేం అర్థం ఉంది? ఆయన పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో మెంబరు. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? చంద్రమోహన్ రెడ్డి గారికి వచ్చిన కోపం కానీ, బాధ కానీ మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు?